బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లబోతున్నారు. ఇప్పటికే రాజ్ భవన్ కు ఆర్డినెన్స్ ను పంపి స్టేట్ పాలిటిక్స్ లో అప్పర్ హ్యాండ్ సాధించిన రేవంత్ ఇప్పుడు కేంద్రాన్ని ఫిక్స్ చేసే వ్యూహంలో ఉన్నారు. ఇందులో భాగంగా ఏకంగా ప్రధాని మోదీని కలిసేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ రేవంత్ స్కెచ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపర చాణక్యునిలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల క్రెడిట్ ను పూర్తిగా సొంతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లతో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన రేవంత్ ఇప్పుడు ఈ రిజర్వేషన్ బిల్లును జాతీయ స్థాయిలో అస్త్రంగా మార్చాలని చూస్తున్నారు. ఇందుకోసం 2 రోజులు హస్తిన వేదికగా రాజకీయాన్ని నడిపించనున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం చెయ్యని విధంగా బీసీ కులగణన చేసింది. దీనిపై సాంకేతికంగా ఎలాంటి వివాదాలు రాకుండా అత్యంత శాస్త్రీయంగా కులగణనను పూర్తి చేసిన రేవంత్ సర్కార్ బీసీలకు తామిచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా 42% రిజర్వేషన్లను ప్రకటించింది. అసెంబ్లీ వేదికగా బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించి బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలతో ఆర్డినెన్స్ ను తెరపైకి తెచ్చిన రేవంత్ సర్కార్ దీనిని గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించింది. దీంతో బీసీ రిజర్వేషన్లపై తమ చిత్తశుద్ధిని చాటుకుని ప్రతిపక్షాలను కార్నర్ చేయడంలో సక్సెస్ అయింది రేవంత్ సర్కార్. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి తన రెండో వ్యూహానికి పదును పెడుతున్నారు. దీనికోసం కేంద్రం టార్గెట్ గా ప్లాన్ అమలు చేయనున్నారు. 2 రోజుల పాటు హస్తినలో మకాం వేసి బీసీ బిల్లుకు జాతీయ పార్టీ మద్దతు కూడగట్టనున్నారు రేవంత్ రెడ్డి. దీంతో పాటు పార్లమెంటు వేదికగా కేంద్రంపై బీసీ బిల్లు కోసం ఒత్తిడి పెంచనున్నారు. ఇండియా కూటమి ఎంపీలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిన కులగణన, బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ముందుకెళ్తున్న తీరు, అమలు చేసిన పద్ధతులను తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్లను కీలక ఎజెండాగా మార్చాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ సీఎంఓ ప్రధాని అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రపతి కార్యాలయంలో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సహకరించాలని మోదీని కోరనున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతల బృందంతో కలిసి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలుస్తారని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లను జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకునే యోచనలో ఉన్నట్లు టాక్. రానున్న బీహార్ ఎన్నికల్లో బీసీ కార్డు ఉపయోగపడుతుందన్న ఆలోచనతో ఉంది హస్తం పార్టీ. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బీసీ వర్గాల్లో గ్రాఫ్ ను పెంచుకున్నారు. ఇప్పుడు దీన్ని జాతీయ స్థాయి అంశంగా మార్చడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచి బీజేపీని కార్నర్ చేయాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యూహం ఏ మేరకు రేవంత్ కు, కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెస్తుందో వేచి చూడాలి.